40 సంవత్సరాల ప్రాయంలో తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు తనను ఏర్పరచుకున్నాడన్న సత్యం మోషేకి అర్థమైంది. ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి పేరు మోషే అని నేను చెప్పాను. నరుని ఆయుష్కాలం 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏండ్లు అన్నాడు కదా. ఆ మాట అన్నవాని జీవితం 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కొడుకుగా, ఐగుప్తు రాజు మనవడుగా పెరిగాడు. ఆ దేశం అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన దేశం. ఇప్పట్లో అమెరికా ఎలాగైతే ఉందో అప్పట్లో ఈజిప్టు అంత ప్రఖ్యాతిగాంచిన దేశంగా ఉంది. చాలా గుర్తింపబడిన దేశం, సంపదలు కలిగిన దేశం. అంతేకాదు మానవాతీతమైన శక్తులు, మాంత్రిక శక్తులు, దానికి సంబంధించిన విద్యలను అభ్యసించేటువంటి దేశముగా ఈజిప్ట్ ఉంది, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో కట్టబడినటువంటి ది గ్రేట్ పిరమిడ్స్ ప్రపంచ వింతలలో ఒకటి. ఈరోజు వరకు అవి ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్థం కాక ప్రపంచ వింతల్లో అదొక వింత అని పెట్టేశారు. అంత నాలెడ్జ్, అంత జ్ఞానం, అంత టెక్నాలజీ కలిగినటువంటి దేశంలో రాజుకి మనవడుగా ఈ మోషే పెరిగాడు. దాదాపు 40 సంవత్సరాల ప్రాయం వచ్చింది. అక్కడ ఆ ప్రజలందరికీ కూడా బానిసలుగా కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలు. వాళ్ళందరూ తన ప్రజలేనన్న సంగతి మోషేకి దేవుడు బయలుపరిచాడు. అంతేకాదు రెండవ సంగతి కూడా మోషేకి దేవుడు బయలుపరిచాడు. అదేమిటంటే తన ద్వారానే వారందరినీ దేవుడు బయటికి తీసుకొని రావాలని సంకల్పించాడని. ఎవరికి అందింది ఈ సమాచారం? స్పష్టంగా మోషేకే అందింది. మోషేకి నాకు తెలిసి ఆయన కన్న తల్లే పెంచిన తల్లిగా కూడా వ్యవహరించింది. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజు చేసిన శాసనం మీకు తెలుసు. పిల్లలందరినీ 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ 2 సంవత్సరాల లోపేమో ఏసై పుట్టినప్పుడు, మోషే పుట్టినప్పుడేమో హెబ్రీల యొక్క మగ పిల్లలందరినీ నైల్ నదిలో పడేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. అలా ఆజ్ఞ జారీ అయిన టైంలో మోషే పుట్టాడు. 3 నెలల నుంచి మరికొన్ని నెలలు వాళ్ళు ఆ పిల్లవాడిని దాచిపెట్టి ఇక ఆపలేక ఒక జమ్ము బుట్టలో ఆ బిడ్డను పెట్టి దానికి కీలు పూసి నైల్ నదిలో వదిలిపెట్టడం. ఆ జమ్ము బుట్టలో ఉన్న శిశువు రాజు కూతురు స్నానం చేసే ప్రదేశానికి ఆ బుట్టను దేవుడు నడిపించటం. ఆ బుట్టను ఆమె దగ్గరకు తీసుకొని అందులో ఉన్న మోషే బాలుణ్ణి చేతుల్లోకి తీసుకోవటం. తర్వాత ఆ బుట్టనే ఫాలో అవుతూ వచ్చినటువంటి మోషే అక్క మిరియాము అది చూసి ఆమె దగ్గరకు వెళ్ళి, ఈ బాలుణ్ణి నీవు తీసుకున్నావే, వీడికి పాలిచ్చి పెంచడానికి దాదిని తీసుకువస్తున్నా అని కన్న తల్లినే దాదిగా అక్కడికి చేర్చటం. ఇదంతా మీరు ఎరిగిన స్టోరీయే. ఇప్పుడు కన్న తల్లే పెంపుడు తల్లి అయింది. విచిత్ర స్టోరీ ఇది. కన్న తల్లే పెంపుడు తల్లిలాగా, రాణి ఏమో రాజుగారి కూతురు యువరాణేమో ఆయనకు తల్లిలాగా మోషే పెంచబడ్డాడు. ఆమె మోషేని తన తల్లికి ఇస్తూ, ఇతన్ని నా కొరకు పెంచు అంటుంది. కానీ మోషే తల్లి మోషేని దేవుని కొరకు పెంచుతుంది. నేను అది గుర్తించాను. యోకేబెదు సామాన్యమైన స్త్రీ కాదు, జీవిత విలువలు ఎరిగిన స్త్రీ, దేవుని స్పర్శను ఎరిగిన స్త్రీ. దేవుని కొరకు పెంచింది. నాకు తెలిసి మోషేకి తన తల్లి అయిన యోకేబెదు ద్వారానో ప్రత్యక్షత ద్వారానో ఒకటి అర్థమైంది. ఏంటంటే, నేను ఈ ఐగుప్తు దేశంలో ఇలాంటి జీవితానికి వచ్చింది నేను భోగాలని సుఖాలని అనుభవించడానికి, ఇక్కడ రాజుగా లేకపోతే ఇంకొకటిగా తొలతోగటానికి కాదు. నా ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటానికి దేవుడు నన్ను పుట్టించాడని తన జన్మ కారణాన్ని గుర్తించిన వాడు మోషే. ఈరోజు ఇంతమంది ఉన్నారు, పుట్టి చాలా సంవత్సరాలు అయింది. మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాను. అసలు నువ్వు ఎందుకు పుట్టావో ఒక్కసారన్నా దేవుణ్ణి అడిగావా? ఏమనుకోవద్దు, ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నానని. ఒక్కసారన్నా దేవా అసలు నన్ను ఎందుకు పుట్టించావు, నా జన్మ వెనుక నీకున్న ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటని ఒక్కసారన్నా అడిగావా?
ఎంతమంది అడిగారో నాకు తెలియదు, కానీ అడిగితే నిజంగా ధన్యులు మీరు. ఒకవేళ అడగకపోతే ఖచ్చితంగా నీ సృష్టికర్తను నువ్వు అడగవలసిన సమయం ఇది. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఒకవేళ నీకు 70 ఏళ్ళు వచ్చినా సరే మునిగిందేం లేదు, ఇప్పుడైనా నువ్వు అడగొచ్చు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు ఇది చివరి ఘట్టం, ఇంకేం అడిగేదని. నో, నీకు చివరిది కావచ్చు, కానీ దేవునికి ఇంకా అవకాశం ఉంది నిన్ను వాడుకోవటానికి, నీ జన్మను సార్థకం చేయటానికి. మోషేకి తెలుసు తాను ఎందుకు పుట్టాడో. ఆ మాట మనకి హెబ్రీ పత్రిక 11లో చెప్పబడింది. ఐగుప్తు రాజు యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అక్కడ భోగాలు అనుభవించి లోకాన్ని అనుభవించడం కంటే దేవుని చిత్తము నెరవేర్చడం కోసం, దేవుని ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయటం కోసం, వారి కోసం సమస్తాన్ని త్యాగం చేయటానికి నేను సిద్ధపడాలి అని అడుగు ముందుకు వేసి తన జీవితం, తన జన్మ యొక్క కారణం ఎరిగినవాడు మోషే. మదర్ తెరీసా ఎందుకు పుట్టావు నువ్వు అని ఆమెను అడిగితే దిక్కులేని వారిని ఆదరించడానికి, రోగులను కాపాడటానికి, సేవ చేయడానికి నేను పుట్టాను. నా బ్రతుకు పట్ల దేవుని సంకల్పం ఇదే అని ఆమె చెప్తుంది. పౌలా ఎందుకు పుట్టావు అని పౌలను అడిగితే తనను విశ్వసింపబోరు వారందరికీ మాదిరిగా ఉండుటకాయి, అన్యజనులకు సువార్త ప్రకటించుటకాయి, నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకాయి, భవిష్యత్తులో దేవుడు సమకూర్చబోతున్నటువంటి సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేయుటకాయి నేర్పరైన శిల్పకారుని వల్లే ఉండుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని పౌలు చెప్తాడు. ఎందుకు పుట్టావు అని అడిగితే తమ జన్మకు కారణం వీళ్ళందరూ చెప్తారు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఈ రాత్రి నువ్వు అడుగు దేవుని ముందు, దేవా నన్నెందుకు పుట్టించావని. 2002వ సంవత్సరంలో ఇదే ప్రశ్నతో నేను దేవుని ముందు కూర్చున్నాను. ఎందుకయ్యా నన్ను పుట్టించావు? చిరుప్రాయం నుంచి ఎందుకు చేదైన అనుభవాల్లో గుండా నన్ను తీసుకొచ్చావు? నాకు దాదాపు 21 సంవత్సరం ప్రాయం వచ్చింది. నేను మనశ్శాంతిగా బ్రతికింది లేదు, సుఖాన్ని అనుభవించింది లేదా. రకరకాల చేదైన అనుభవాలు నాకు రుచి చూపిస్తూ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నన్ను నిలబెట్టావు. ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు? అసలు నా పట్ల నీకున్న ప్లాన్ ఏంటి, నీకున్న ఉద్దేశం ఏంటి నాకు తెలియజేయ్యా. 7గురిని కనిన తర్వాత నా తల్లి ఇక పిల్లలు వద్దు అనుకుంటే అనుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి ఆమె బయలుదేరి వెళితే వెళ్ళిన మనిషి మరొకరి సలహా విని, పెద్దల సలహా విని మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే నేను పుట్టాను. అంటే నా తల్లి తండ్రి వద్దనుకున్నారు, కానీ నన్ను పుట్టించావు. ఎందుకు పుట్టించావు? నా జన్మ వల్ల నువ్వేం ఆశిస్తున్నావు, నువ్వేం కోరుతున్నావు? ఇంతవరకు నాకు ఆలోచన రాలా. పుట్టాను గనక పెరిగాను, తిన్నాను, తాగాను, సంతోషించాను, సుఖించాను అని భ్రమలో వేదనని అనుభవించాను, కానీ నిజంగా సంతోషం అనుభవించాల. మోసం చేసుకున్నాను నన్ను నేను. ఎండమావులైన వాటి కోసం పరుగులెత్తాను పొందాలని. కానీ ఈరోజు నాకు కనువిప్పు కలిగింది. ఎందుకయ్యా నన్ను చేశావు? నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి అని నేను అడిగితే ఆ రోజు నాకు ఏది దేవుడు చెప్పాడో అదే ఈరోజు నేను చేస్తున్నాను. నాకు ఒక తృప్తి ఉంది. నా లైఫ్ వేస్ట్ కాలేదు, నా టైము వేస్ట్ కాలేదు. నేను ఇక్కడ ఉండగానే అక్కడికి చేరడానికి అవసరమైనటువంటి పని చేశాను. మారు మనసు పొందాను. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాను. నిజమునకు దేవుడు కాని వాటికి ఎన్నిటికో మొక్కాను కదా, వాటన్నిటిని విసర్జించాను. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆజ్ఞ చొప్పున మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఈరోజు ఆయన చెప్పినటువంటి ఆలోచనలన్నీ నెరవేర్చడానికి మోషే సిద్ధపడ్డట్టు నా బ్రతుకు నేను ఆయన కృపతో సిద్ధపరచుకొని ఆయనకు అందుబాటులోకి తీసుకొచ్చాను. మోషే మహనీయుడు తానెందుకు పుట్టాడో ఎరుగున్నాడు, తాను ఏం చేయాల్సిందో ఎరుగున్నాడు. తన లైఫ్ ఎంత చిన్నదో ఎంత అల్పమైనదో గుర్తుపట్టాడు. ఏది చేస్తే నా సమయం అర్థవంతంగా ఖర్చు అవుతుంది, నా జన్మ సాఫల్యత పొందుతుందని ఎరిగి ఆలోచించి తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి 40 ఏళ్ల ప్రాయములో నడుం కట్టాడు. ప్రియులారా, బాగా వినాలి. ఏ ప్రాయములో? 40 ఏళ్ల ప్రాయములో. ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ఆరితేరినవాడు, మాట యందు నేర్పరితనం కలిగిన వాడు, టాకింగ్ పవర్ ఉంది. అంతేకాదు ఐగుప్తీయుల సకల విద్యలో అన్నాడు. సకల విద్యల్లో నాకు తెలిసి మాంత్రిక విద్య కూడా ఉంది, దాన్ని కూడా అభ్యసించినట్టుగా నేను అనుకుంటున్నాను. సకల విద్యల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇక ఏదైనా మోషేకి ఎదురులేనంత మెట్టుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నీ పొందుకున్నాను, అంతా లైన్ అయింది కనుక ఇక నేను నా సహోదరులని విడిపించడం మొదలు పెట్టాలి. వీళ్ళని ఇక్కడి నుంచి, ఈ బానిస బంధకాల్లోంచి నా వాళ్ళని బయటికి తీసుకొని రావాలని నడుం గట్టి అడుగు ముందుకేశాడు. పాపం అడుగు ముందుకైతే వేశాడు, ఏ సహోదరులని విడిపించాలని ప్రయత్నం చేశాడో, ఏ సహోదరులు తనని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడో వాళ్ళ వల్లే సమస్యలో ఇరుక్కున్నాడు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథం చూస్తే అపోస్తలుల కార్యం త్వరగా తీయండి, 7వ అధ్యాయము 22వ వచనం. మోషే చదువు. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించడు అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. 25. తన ద్వారా తన సహోదరులకు, చూసారా, రక్షణ దేవుడు కలుగజేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. మోషే ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకుంటే 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, తన సహోదరులలో ఆయనను గుర్తుపట్టేటువంటి జ్ఞానం లేకపోవటం. రెండవది, మోషే తన స్వీయ శక్తితో ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయటం. ఈ 2 కారణాలను బట్టి అక్కడ జరిగినటువంటి ఆ చిన్న కార్యం ఏం జరిగిందంటే, ఒక ఇశ్రాయేలీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు కొడుతున్నాడు అన్యాయంగా. ఆవేశం తట్టుకోలేక కోపాన్ని అణుచుకోలేక వెళ్ళి ఆ ఐగుప్తుని చంపి పాతిపెట్టేశాడు. దీన్ని బట్టి వాళ్ళు అతన్ని గుర్తిస్తారనుకుంటే వాళ్ళు ఆ సంగతిని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇది రాజుకు తెలిసిందంటే ఇక మనవడు గినవడేం లేదు, వీడు నా వాళ్ళని హతం చేస్తున్నాడు, బానిసల పక్షంగా పనిచేస్తున్నాడని నన్ను చంపించే అవకాశం ఉంది, నేను నా వారిని రక్షణలోకి నడిపించాలంటే ఇక్కడ ఉండకూడదు, అర్జెంటుగా ఇక్కడ నుంచి పక్కకెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. అదే మాట హెబ్రీ 11లో చెప్పాడు, విశ్వాసమును బట్టి. ఒక్కసారి ప్రాణాలని దక్కించుకోవడానికి నిజంగా పారిపోయినట్టుగా కనపడిద్ది, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు. నేను పోయానంటే వీళ్ళని రక్షించడానికి అవకాశం లేదు, కాబట్టి వీళ్ళ కోసం నేను బ్రతకాలి అని నిర్ణయించుకొని రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచి ఆయన వెళ్ళినట్టు హెబ్రీ 11లో మనం చూస్తాం. ఎవరి కోసం వెళ్ళాడో? పారిపోయాడు.
ఎందుకంటే తను చేసిన హత్య లీక్ అయింది, బయటికి వెళ్ళిందంటే నన్ను చంపిస్తారు, నేను పోయానంటే ఇక వీళ్ళు బతుకాలం ఇక్కడే బానిసలుగా బతకాలి, ముందు నేను బ్రతికుండి తర్వాత వీళ్ళని కాపాడుకుంటాను అని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిథ్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నిర్గమాకాండం 3లో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రాయములో వెళ్ళాడు? 40 ఏళ్ల ప్రాయములో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 40 ఏళ్ళు అక్కడే గడిచిపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి అందరూ? ఎంతకాలం గడిచింది? 40. మొత్తం కలిపితే 80. ఇప్పుడు చూడండి, మోషే ఇందాక కీర్తనలో ఏం చెప్పాడు? నరుని ఆయుష్కాలము 70 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80. ఇప్పుడు మోషే చెప్పిన లెక్క ప్రకారం మోషేకి 80 వచ్చాయి. అంటే ఇంకా తను పనికొచ్చే పరిస్థితా లేకపోతే చచ్చిపోయే పరిస్థితా? తన ఆయుష్కాలం మోషే లెక్క ప్రకారం అయిపోయినట్టే, అవునా? నిరాశ, నిస్పృహ, వేదన, దుఃఖం. దేవా, ఏదో చేద్దాం అనుకున్నా, కష్టపడి అన్నీ నేర్చుకున్నా, ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నా, నన్ను పుట్టించి పసిప్రాయంలోనే మొసళ్లకు ఆహారంగా మారిపోవాల్సిన నన్ను నైలు నదిలో నువ్వు కాపాడావు. నా బ్రతుకెందుకో తెలుసుకున్నాను, నాకు బయలుపరిచావు. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి, ప్రజల్ని విడిపించడానికి అన్నీ నేర్చుకున్నా. కానీ నేను అనుకున్నది జరగలేదు. చూస్తా 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 నా ఆయుష్కాలం 80 పూర్తి అయిపోయింది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఏముందయ్యా నాకు, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అన్న పరిస్థితుల్లోకి వెళ్ళాను. ఇంకా నేనేం చేయగలుగుతాను అని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళి ఉండవచ్చు. పూర్తిగా తన శక్తి అంతా క్షీణించిపోయినట్లుగా భావించి ఉండవచ్చు మోషే. అయితే మోషే అనుకున్నట్టు దేవుడు అనుకోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడేమనుకున్నాడో తెలుసా? మోషే, నువ్వు చెప్పినటువంటి ఆయుష్కాలం ప్రకారం నిజంగా నీ లైఫ్ అయిపోయింది 80 ఏళ్ళు. కానీ నీకు తెలుసా, నువ్వు అయిపోయింది అన్న దానిలో నుండే ఇదిగో ఇప్పుడే మొదలైంది అన్నట్లు నేను ప్రారంభిస్తున్నాను అని మండుచున్న పొదలో మోషేని దేవుడు దర్శించాడు. ఏ వయసులోనో తెలుసా? 40లో కాదు, 80లో. నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది అనుకున్న టైంలో కాదు, నా ఆయుష్కాలమే అయిపోయింది, ఇక నాకు లైఫే లేదు అనుకున్న టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. నాకు అవకాశం ఉంది అనుకున్న ఆ తరుణంలో కాదు, ఇక నాకు ఛాన్సే లేదు అనుకున్న ఈ తరుణంలో నేను నిన్ను వాడుకోబోతున్నాను. రా, నా మాట విని అడుగు ముందుకు వెయ్యి, ఇక నాకు విధేయత చూపు, అప్పుడు కాదు ఇప్పుడు నీ ద్వారా నేను విడిపిస్తాను అని ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. దేవుడు మోషేని 80 ఏళ్ల ప్రాయములో ఐగుప్తుకు పంపి, ఐగుప్తు రాజు అయిన ఫరోని గడగడగడ వణికించి, ఐగుప్తు ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి సూచక్రియలు, మహత్కార్యాలు అనేకములు చూపించి తన బలమైన బాహువు చేత ఆ ప్రజల్ని మోషే ద్వారానే బయటికి తీసుకురావటం మనందరికీ తెలిసిన సంగతి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాలు మోషే అనుకున్నట్టుగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయాయేమో. కొంతమందికి ఏమో అసలు ఇంతవరకు తాము ఎందుకు పుట్టారో అన్న ప్రశ్నే వేసుకోలేదు. కొంతమంది ఒకవేళ తమ బ్రతుకు యొక్క సార్థకత తెలుసుకొని దాన్ని నెరవేర్చుదామన్నా పరిస్థితులు అనుకూలించక, ప్రతికూలించి విరక్తి చెంది నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. అందరికీ సంబంధించి ఒక్క మాట, ఒకవేళ నువ్వు ఎందుకు పుట్టావో, నీ వల్ల దేవుడు ఏం చేయగోరుతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఈ రాత్రే నువ్వు దేవుని ముందు ఖచ్చితంగా అడుగు. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నేను ఎంత అల్పప్రాణినో నాకు తెలియదు,
ఈరోజు నాకు తెలియజేశావు నా జీవితం ఎంత చిన్నదో. దేవా, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇక నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. దయచేసి నా పట్ల నీకున్న చిత్తము, ఉద్దేశము నాకు స్పష్టపరచు. నేను ఇంతవరకు నా కోసం అని బ్రతికానో, ఇక నుంచి నా సృష్టికర్తవైన నీ చిత్తం చేయటానికి బ్రతుకుతానయ్యా అని నువ్వు దేవుని వైపు తిరగవలసిన సమయం ఇదే. ప్రైజ్ ద లార్డ్. అలాగే నువ్వు ఎందుకు దేవుని చేత పట్టబడ్డావో, పిలువబడ్డావో గుర్తెరిగినటువంటి సోదరి సోదరుడా, నీ ప్రయత్నాలు విఫలమై ఎదురు దెబ్బలు తగిలి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఉంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీవు ఆయనకి అందుబాటులో ఉన్నావు. ఒకవేళ లేకపోతే అందుబాటులోకి రా. నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసం విడిచిపెట్టొద్దు. నువ్వంతా అయిపోయింది అనుకున్న టైంలో కూడా ఏం కాదు, ఇదిగో ఇప్పటి నుంచి నేను నిన్ను వాడుకుంటాను, నీ జన్మ సార్థకత చేస్తాను అని దేవుడు మొదలు పెడతాడు. ఆయనకి అవకాశం ఇవ్వు. నిరాశ ఊబిలోకి దిగిపోయావంటే దేవుడు కూడా నిన్ను కాపాడలేని పరిస్థితి, వాడుకోలేని పరిస్థితి. ఆ ఛాన్స్ నువ్వు సాతానికి ఇవ్వద్దు. నిరాశ ఊబిలోకి వెళ్ళి దేవునికి అవకాశం ఇవ్వు. దేవునికి నీ చేయి అందించు. దేవా, నేను ప్రయత్నించాను, పోరాడాను, ఏదో సాధిద్దామని, నా వల్ల కాలేదు, నిస్సహాయుడినై ఉన్నాను, ఇప్పుడు నీ వైపు తిరుగుతున్నాను, నాకు సహాయం చేసి నన్ను వాడుకొని నా జన్మ సఫలత పొందినట్లు సహాయం చేయమని ఈ 2 తరగతుల ప్రజలు దేవుని వైపు తిరగవలసిన సమయం ఇది. వేరే మ్యాటర్ ఏం చెప్పకుండా డైరెక్ట్గా 2 సంగతులు నీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే మీలో చాలామంది చాలాసార్లు నేను సువార్త స్పష్టంగా చెప్పగా విన్నారు. కాబట్టి ఈరోజు మీ ముందు ఉంచినటువంటి 2 ప్రశ్నల్లో మీరు దేవుణ్ణి ఏం అడుగుతారో మీ నిర్ణయానికే నేను వదిలేస్తున్నా. నా మట్టుకు నేను ఎలాంటి అడుగులు వేశానో, భక్తులు ఎలాంటి అడుగులు వేసి సాఫల్యత పొందారో ఉన్నారు. నా లైఫ్లో అయితే చూస్తానే ఉన్నారు. మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయండి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, గట్టిగా గట్టిగా చెప్పండి. జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. చదువుకునేవాడు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి అనేది ఒక కీలకమైన నిర్ణయం. సరైనది ఎంచుకోకపోతే తన బ్రతుకాలం సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడతాడు. వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోకపోతే అదొక మలుపు. సరైన వ్యక్తిని ఎంపిక చేసుకొని వివాహం చేసుకోకపోతే దాని ఫలితం బతుకాలం అనుభవించాలి. ఇలా జీవితంలో మెయిన్ టర్నింగ్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో ఈరోజు ఇక్కడ నువ్వు నిలిచిన ఈ టైం కూడా నీకు ఒక మలుపు తిరిగేటువంటి సమయం, ఒక మలుపు తిప్పేటువంటి, దేవుడు మలుపు తిప్పేటువంటి టైం. అయితే ఆ మలుపు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. అంతవరకు నేను ఆరాధించి మొక్కి సేవించే వాళ్ళు ఎవరూ కూడా నా పాపము నుండి నన్ను విడిపించడానికి ఏమీ చేయలేదని అర్థమైంది. పైగా నేను మొక్కి సేవించేవారు సైతం నా వంటి బలహీనులేనని అర్థమైంది. నేను కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్వర్గాలకు బానిసనైనట్టు నేను మొక్కి ఆరాధించిన వాళ్ళు కూడా అందులోనే చిక్కుబడిపోయారు అని, నాకే కాదు నేను మొక్కి సేవించిన వాళ్ళకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడని నేను గుర్తుపట్టాను. నేను మొక్కిన వాళ్ళందరూ కూడా నా వంటి బలహీనలని నేను గుర్తుపట్టి వారిని, నన్ను సైతం విడిపించడానికి సమర్థుడు ఎవరో గుర్తుపట్టానో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వేదములో రాసుంది, శుక్ల యజుర్వేద సంహితలో 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. మళ్ళీ చెప్తా, శుక్ల యజుర్వేద సంహితలో ఉంది 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. అయినను వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఇంతమంది దేవతలు ఉండి కూడా వీళ్ళందరూ
మరొకరిని ఆరాధిస్తున్నారు అని అందులో చెప్పాడు. ఇంతమంది దేవతలు కలిసి మొక్కుతున్న అతడెవరు? వీళ్ళెందుకు మొక్కుతున్నారు? వీళ్ళు మొక్కటానికి అతను ఎలా అర్హుడయ్యాడు అంటే 2 కారణాలు. ఒకటి, ఈ మొక్కుతున్న వాళ్ళంతా ఆయన సృష్టి, వీళ్ళ ద్వారా మొక్కించబడుతున్నవాడు, మొక్కులు తీసుకుంటున్నవాడు, వీళ్ళ ద్వారా అర్చన పొందుతున్నవాడు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అర్థమైంది క్లియర్గా. రెండవది, వీళ్ళందరూ మన వంటి బలహీనులే, ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఫస్ట్ ఏం చెప్పాను? అంతమంది దేవతలు కూడా ఆయన సృష్టి, ఆయనేమో సృష్టికర్త. రెండవది, వీళ్ళందరూ కూడా 33,33,33,333 మంది కూడా అరిషడ్ వర్గాలకు బానిసలైన వారే. కానీ వీళ్ళు మొక్కుతున్నారే, ఆయన మాత్రం ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఇది రెండవది. ఇక మూడవది వచ్చేసి, మన పాపముల కొరకే కాదు, ఆయన కాలు మొక్కుతున్నారు చూడండి అగ్నికి, వాళ్ళ పాపముల కొరకు కూడా ఆయనే ప్రాణం పెట్టి తిరిగి లేవాలి కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి ఆయనకు మొక్కారు. చాలా క్లియర్గా అర్థమైంది నాకు. అసలు ఎవరు అర్థమైపోయింది. ఇంకెందుకు మరి? వాళ్ళు నేను ఒకటైనప్పుడు ఇక వాళ్ళకు మొక్కి ప్రయోజనం ఉంది. వాళ్ళు నేను కలిసి యేసుకు మొక్కాలని తెలుసుకొని ఈ అగ్ని ఎవరు అని వెతికితే, అదే శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని అధిపతి అయ్యాడు భూలోకమునకు అని రాయబడి ఉంది. ఏ అగ్నికి దేవతలు మొక్కుతున్నారో ఆ అగ్ని పశువయ్యాడట. పశువై యజ్ఞ పశువు వలె తనను తాను ఆహుతి చేసుకున్నాడట. ఆహుతైన వాడు అలానే లేడట, తిరిగి లేచాడట. తిరిగి లేచిన వాడు సామాన్యుడు కాదట, అధిపతి అట. ఇలా అగ్ని అయిన వాడు, అందరి పాపముల కొరకు యజ్ఞమైన వాడు, తిరిగి లేచిన వాడు, అధిపతి అయిన వాడు. నేను మొక్కిన వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా అని వెతికాను. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. చివరికి ఎవరున్నారు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తునే అతడని అర్థమైంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని రాస్తుంది. అపోస్తల కార్యం 2:1 పెంతెకోస్తు పండుగ నాడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఆత్మ అగ్ని రూపులోనే దిగి వచ్చాడని రాయబడి ఉంది. సో ఆనాటి ఆర్య ఋషులు దేవుని నామం వాళ్ళకి వెల్లడి చేయబడలేదు, యేసు అనే నామం గనుక దేవుణ్ణి అగ్నితో పోల్చి, అగ్ని ఎంత పవిత్రుడు, అగ్నికి ఎవరు మురికి అంటించజాలరు, అలాగే దేవుణ్ణి ఎవరు మలినపరచజాలరు, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు అనే భావన స్ఫురించినట్లు అగ్నితో పోల్చి రాశారు. స్తోత్రం చెబుతారా? మీరే కాదు, పోయిన సంవత్సరం నేను లైవ్లో, అంతకుముందు సంవత్సరం కూడా మాట్లాడి ఆ అంశాలన్నీ నెట్లో ఉన్నాయి. నేను అడిగా, యేసుగాక మరెవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ఆలోచిస్తాను, నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను అని. ఈ 2-3 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకో తెలుసా? వేద ఋషులు గుర్తించిన ఆ అగ్ని, యజ్ఞ పురుషుడైన ఆ అగ్ని, దేవతలందరూ కలిసి ఏకమై మొక్కిన ఆ అగ్ని యేసుక్రీస్తు ప్రభువే గనుక గట్టిగా ఆయనను గూర్చిన సత్యం తెలుసుకున్న తరువాత ఇక ఆలస్యం చేయలా. నేను దేవుని సన్నిధిలో
ఈ సత్యం ఎరిగిన నేను ఇలానే సువార్త ప్రకటింపబడుతున్న స్థలంలోకి వెళ్ళి కూర్చున్నాను. మీలాగే మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందలేదు, సత్యమైతే తెలుసుకున్నాను. ఆ రోజు ఇలానే దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మీరు కూర్చున్నట్టుగానే నేను కూడా కూర్చున్నాను. 21 సంవత్సరం రకరకాల కోరికలతో ఉండే ఒక యవనస్తుడు అన్నీ కూలిపోయి దేవుని ముందు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఆ రోజు దేవుడు తన సత్యాన్ని నాకు వెల్లడి చేసినప్పుడు మారు మనసు పొంది మరుసటి రోజే వారు అప్పుడే ఇచ్చినట్టయితే అప్పుడే తీసుకునేవాడిని, అప్పుడు ఇవ్వలేదు. మరుసటి రోజు ఇస్తామన్నారు. పరుగున వెళ్ళి బట్టలు కూడా తీసుకెళ్ళాల. ఎందుకంటే మనల్ని చర్చి దాకా రానిస్తాడేమో సైతాను, కానీ బాప్తీసం పొందనీడాడు. ఎందుకంటే బాప్తీసం పొందితే జీవగ్రంథంలో పేరెక్కిద్ది కదా, అందుకని పొందనీడనమాట. నేను పొందుదామని బయలుదేరితే అడ్డు తగిలాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు. మళ్ళా బయలుదేరి దేవుని పాదాల చెంతకు వెళ్ళి బాప్తీసం పొందాను. సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మార్చింది. ఒకవేళ ఆ రోజు వినండి బాగా ఈ ఒక్క మాట, నేను లోబడకపోతే, దేవుని మాటకు నేను విధేయత చూపకపోతే, ఈరోజు ఇన్ని ఆత్మల రక్షణ కార్యం జరిగేదా? ఇంతమంది జీవితాలు వెలిగించబడ్డాయని ఈరోజు ఎంతో గౌరవించి మాట్లాడుతున్నారే నన్ను. శాలేమన్నా, నువ్వు సువార్త ప్రకటిస్తే విని నేను బాప్తీసం పొందానన్నా నేను ఒకరు, నువ్వు పాడిన పాట విని నేను దేవుని దగ్గరకు వచ్చానన్నా అని ఒకరు, ఎక్కడో ఉండి నీ లైవ్లో నేను వాక్యం విని ఇదిగో నేను బాప్తీసం పొందానన్నా అని ఒకరు. ఇలాగా కోకొల్లలు 1000 మంది చెప్పారు నన్ను ఒక ధన్యుడిగా. ఇంత ధన్యత నాకు లభించేదా? సరైన నిర్ణయం నేను చేసి ఉండకపోతే తీసుకున్నాను, బాప్తీసం పొందాను. పొందినాక దేవుని ముందు మోకాళ్ళని నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావయ్యా అని ప్రార్థించాను. అప్పుడు ఆయన చిత్తం వెల్లడి చేశాడు. చాలామంది రక్షణ పొందారురా, చాలామంది మారు మనసు పొంది బాప్తీసం పొందారు. పొందిన వాళ్ళందరినీ చూసి నేను సంబరపడ్డాను. ఈ కుమార్తె రక్షణలోకి వచ్చింది, ఈ కుమారుడు రక్షణలోకి వచ్చాడు, వీళ్ళు నా బిడ్డల్ని రక్షణలోకి నడిపిస్తారు, నా కొరకు వాడబడతారని ఆశించాను. కానీ మోసపోయాను. వాళ్ళు బాప్తీసం పొంది తమ వరకు రక్షింపబడ్డారు, కానీ ఇతరుల రక్షణ విషయంలో పట్టింపు లేకున్నారు. నన్ను ఆశీర్వాదాలకు వాడుకుంటున్నారు తప్ప నశించిపోతున్న ఇతరులను గురించి వారు పట్టించుకున్నారా? ఇది నీ విషయంలో నాకున్న సంకల్పం, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీవు నా చేతిలో ఒక పాత్రగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను వెలిగించి అనేకులను నీ ద్వారా వెలిగించాలని నేను ఆరాటపడుతున్నాను. నా కుమారుడా, నాకు అందుబాటులోకి రా. లోకాన్ని ప్రేమించొద్దు. అందరూ పరిగెత్తుతున్నట్టు లోకం వెంటబడి పోవద్దు. లోకం దాని ఆశ గతిస్తాయి, కానీ నా చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. నీవు దాన్ని పట్టించుకోవద్దు. నీకేవేవి కావాలో నాకు తెలుసు. నీవు నాకు లోబడు, ఈ లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెడతాను. హల్లెలూయా. ఈ లోకాన్ని తెచ్చి నీ పాదాల కింద పెడతాను. నన్ను అడుగుమో, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నాకు మొర్రపెట్టురా, నా సన్నిధిని కాచుకో. నాకు మెయిన్ ప్రయారిటీ, ఎక్కువ విలువని, ఎక్కువ టైమి నేను నిన్ను చెక్కుకుంటాను. ఇంక రెండో ఆలోచనకు తావివద్దు నాయన. కొందరు నన్ను మోసం చేసినట్టు నువ్వు నన్ను మోసగించొద్దు.
కొందరు నాకు హ్యాండ్ ఇచ్చినట్టు నువ్వు హ్యాండ్ ఇవ్వద్దు. నువ్వు ఎంత లోబడతావో అంతగా నిన్ను వినియోగించుకొని అనేక మందిని కాపాడుకుంటాను నా పిల్లల్ని. సాల్మన్ అనే వాక్యం చెప్పేవాడు హైదరాబాద్లో. మెసేజ్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక పాట పాడేవాడు. నాకున్న ఆర్థిక పరిస్థితులు ఒక పక్క, అప్పుల సమస్యలు ఒక పక్క, కుటుంబ బాధ్యతలు ఒక పక్క, ఇన్నిటి నడుమ దేవుడు అంటాడు, నీవు నా కొరకు బ్రతకాలి అని, నీవు నా చిత్తము చేయాలి, నాకు ఎక్కువ నువ్వు సమయం కేటాయించాలి అని. ఏం చేయాలి? ఆయన పాడే పాట, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఆయన కన్నీళ్లతో పాడుతూ ఉంటే నేను కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని. నాకున్న బంధకాలను బట్టి స్వేచ్ఛగా ముందుకెళ్ళలేను, అలాగని నీ సంకల్పం నెరవేర్చకుండా ఉండలేను. ఏమైనా కానీ అయ్యా, నీకోసమే నేను బ్రతకాలి, నీ చిత్తమే జరగాలి, నా టైం వేస్ట్ కాకూడదయ్యా, నా రోజుల్లో ఒక్క రోజు కూడా వేస్ట్ కాకూడదు, నీ కొరకు ఖర్చు కావాలి, నన్ను అనుగ్రహించని తీర్మానించుకుని అక్కడి నుండి ఈ పట్టణానికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు సేవకు ద్వారాలు తెరిచి ఆయన పరిచర్యలోకి నన్ను తీసుకోవటం మీకందరికీ తెలిసిన సంగతే. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు నాతో పదే పదే ఎక్కువ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత సేవ చేయాలన్నా నువ్వు మానవ సంబంధమైన ఆలోచనలతో ప్రయత్నిస్తే అది సాధ్యపడదు గనుక సమయమందును అసమయమందును నా పాదాల చెంత కనిపెట్టడం నేర్చుకో, నాతో సాహచర్యం చేయటం నేర్చుకో, ఆ తర్వాత వెళ్ళి ప్రయత్నించు. నీవు చల్లే ఏ విత్తనం వ్యర్థం కాకుండా నేను దాన్ని మొలిపిస్తా. నీ సేవ, నీ ద్వారా జరిగే పని ఆశీర్వాదకరంగా నేను మారుస్తా. నా సన్నిధిని కాచుకో, అరణ్యపు అనుభవాన్ని సాధన చేయి. చేస్తే సేవ కొరకు మనుషుల మధ్యలో ఉండాలి, లేకపోతే ఏకాంతంగా నాతో ఉండాలి. ఈ రెండే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమి సంగతో? ఈ ప్రసంగం కామెడీల మీద పోలేదు, మరో దాని మీద పోలేదు, స్ట్రైట్గా పాయింట్ మీదకే వెళ్తుంది. మీరు కొంచెం ఆలోచించి మరి మీరు ఎలాగ అడుగులు వేయాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి వస్తే సంతోషిస్తాను, లేకపోతే చేయగలిగిందే ఉంది, నాకేం నష్టం లేదు. కాలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, టాలెంట్ని, జీవితాన్ని నువ్వు నష్టపుచ్చుకుంటావు. నేను చేసిన నిర్ణయం నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? నా ప్రయాస దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మదన పడిన అప్పులని భయపడిన అప్పులు ఒకే ఒక్క రోజులో లేకుండా తీసేశాడు ఆయన. ఈరోజు గిలగిలగిలగిల్లాడుతున్నావుగా, అప్పులని. ఒక్క అద్భుతం చాలు, అడ్రస్ కూడా ఉండదు నీ అప్పు యేసు నామములో. గందరగోళం కొంతమంది, నా వల్ల కాదన్నా నేను చెప్తున్నా, నేను చెప్పినట్టు దేవుని ముందు మోకాళ్ళు ఆయన చిత్తం గుర్తించి నీ మైండ్ దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం లగ్నం చెయ్యి. నీ పక్షంగా ఆయన చెయ్యి చాపి
నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగించి నీకు స్వేచ్ఛని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. అసలు అందులోనే సార్థకత ఉంది. నువ్వేం తిన్నావు, ఏం తాగావు, ఏం సంపాదించావు, ఏం సాధించావు, ఇవన్నీ చెత్త తీసి అవతల పడే. దేవుని కొరకు ఎంత చేశావన్నది లెక్క. ఇక్కడ నశించిపోతున్న జీవితాలను వెలిగించడానికి ఎంత ప్రయాసపడ్డావన్నది లెక్క. దాని గురించి రాత్రి నువ్వు ఆలోచన చేయి. రోగమా? మోకాళ్ళును అడుగు దేవుణ్ణి. 80 ఏళ్లతో ఆయుష్ అయిపోయింది అనుకున్న మోషేకి మరో 40 ఏళ్ళు ఇచ్చి ఒక భాగమే పెంచి వాడుకున్నావు కదా. శక్తి అయిపోయిందని ఫిక్స్ అయ్యాను. మరి ఇందాక చెప్పిన మాటను బట్టి ఆశ కలిగింది. ఇస్తావా ఆయుష్ని, ఆరోగ్యాన్ని? నీ కోసం బతకాలని ఆశ ఉందయ్యా. నీ చిత్తం చేసి ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే ఆశ ఉంది. గుడ్డితనంతో నష్టపోయాను. పనికి మళ్ళీ వాటికి నా టైం అంతా పాడైపోయింది. ఛాన్స్ ఇస్తావా? స్వస్థపరుస్తావా? శక్తినిస్తావా? నీ కోసం బతుకుతాను. అడుగో. ఏ రోగం నీ మీద ఏలుబడి చేసిద్దో అది కూడా చూస్తాను నేను. నా దేవుని నామంలో అడ్రస్ కూడా ఉండదు నీ రోగం. యేసునామములో. హల్లెలూయా. కొంతమంది అంటారు, నాకు పిల్లలు లేరు అన్నయ్య, ఆ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి అంటారు. పిల్లల తల్లి రాకడ దగ్గరికి వస్తుంది. మరికొన్ని సంవత్సరాల్లో అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడబోతున్నాడు. పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచితేనేమో బాగానే ఉంటారు. భక్తిహీనంగా పెంచితే ఆ ముద్రయించుకున్న గుంపులో ఇళ్ళు ఉంటారు. ఇంతకు ముందు పిల్లలు అంటే అది వేరే సంగతి కానమ్మా. ఇప్పుడు పిల్లల సంగతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి ఆలోచన చేయండి. శరీర సంబంధమైన సంతానాన్ని కనటం గొప్ప సంగతి ఏమి కాదు. నోరు లేని పశువులు కూడా కంటున్నాయి పిల్లల్ని. అది గొప్పతనమా? అది ప్రపంచం మెచ్చే పనే, పరలోకం మెచ్చే పనే కాదు. ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటే అది దేవుడు మెచ్చే పని, పరలోకం మెచ్చే పని, ప్రపంచం కూడా మెచ్చే పని. ఏ సంతానం కనాలి? శరీర సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానం. నా దగ్గరకు వచ్చి ఏం ఏడిచినా ఏడుస్తారు. పిల్లలు లేరని తల ఒక మాట అంటున్నారని ఏడిశారు. అంతసేటు పిల్లల్ని కన్నా వాళ్ళేం సాధించారు? ఆ ఆలోచనే పక్కన పెట్టేయి. సైతాను నీ బలహీనతను బట్టి శోధిస్తున్నాడు. ఒకవేళ సంతానం కావాలని అడుగుతావా? అట్లయితే హన్న అడిగినట్టు అడుగు. నాకు నెపం తీసివేయి, నాకు సంతానమే. అది ఎందుకో తెలుసా? నీ దాసుడైన ఏలి వృద్ధుడైపోయాడు. ఏలి కొడుకులు శాపగ్రస్తులైపోయారు. నీ సన్నిధిని దీపం వెలిగించడానికి సరైన భక్తిపరుడు లేడయ్యా. నాకొక్క మగపిల్లను దాయిచేయి, వాణ్ణి నీ సన్నిధిని పరిచర్య చేయువానిగా చేయుటకు అప్పగిస్తా. నీ కోసం ఇంతవరకు నేను అడిగా, నా మీదున్న గొడ్రాలు నేను నెపం తీసేయటానికి. కానీ ఈరోజు అవసరతను గుర్తించి అడుగుతున్నా, నీ సన్నిధిని దీపం వెలిగించినట్లు నాకు సంతానాన్ని ఇవ్వమని అడిగింది. అలా అడిగినందుకు సమూయేలుని ఇచ్చాడు. రాజులను శాసించే ప్రవక్త అయ్యాడు. ఈ రాత్రి నువ్వు అడగాలి. ఒకవేళ సంతానాన్ని అడిగితే ఏమన్నా తెలుసా? యేసయ్యా, నీ చిత్తం చేయటానికి నాకు బిడ్డనివ్వమని అడుగు. ఒకవేళ నాకు అది ఇవ్వాలని నువ్వు అనుకోకపోయినా, ఆ సంతానం నాకు ఇవ్వకపోయినా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగో. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. నా అప్పులు తీర్చమని అడుగో. కానీ దేనికోసం అడుగుతావు తెలుసా? అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని 2 స్టైర్లు వేయాలని అడగబాకు. నేను నీ పని చేయటానికి నాకు ఫ్రీడమ్ లేదా? అప్పులోళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది.
నాకు దయచేసి స్వేచ్ఛనివ్వు, నాకు అనుకూలతనివ్వు, నేను నీకోసం బతకాలనుకుంటున్నానయ్యా అని అడుగు. నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. నీకోసం పెద్ద ఏదో సముద్రాలు పాయలు చేయాల్సిన అవసరంలే. ఒక చిటికేస్తాడు, అయిపోయింది నీ అప్పు. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, యేసు నామములో తుడిచిపెట్టుకుపోద్ది అంతు లేకుండా. నమ్మితే చెప్పు స్తోత్రం. దేని నిమిత్తం అడుగుతా? అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం అడుగుతావా? నానా, దేవుని పని చేయటానికి స్వేచ్ఛ కొరకు నువ్వు ఏది అడిగినా. ఆరోగ్యం అడుగో, ఇస్తాడు. దేనికి? ప్రభువా నన్ను బాగు చేయి, ఇంకా బాగా తిని లోకాన్ని వెలగబెడతానయ్యా అని అడగబాకు. దానికోసం అడగబాకు. నన్ను స్వస్థపరచు, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. ఇక నువ్వు ఏది అడుగుతావో అడుగు దేవుణ్ణి. కానీ దాని అంతటి ముగింపు, దేవా నీ కొరకు నాకు చేయమని అడుగు. ఈ యథార్థ ప్రార్థన నువ్వు చేయగలిగితే, నన్ను విడిపించిన దేవుడు రోగము నుండి నన్ను విడిపించాడు, అప్పుల నుండి నన్ను విడిపించాడు, ఇతరాత్ర బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు పగలు నైటు మధ్యాహ్నం అన్న తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలో ఆయన కొరకు బతకడానికి ప్రతిరోజు నాకు స్వేచ్ఛ అనుగ్రహించబడింది. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మళ్ళా. మెల్లగా. నీకు కూడా కావాలా విడుదల? అయితే నేను చెప్పిన సూత్రాన్ని గుర్తుపట్టి అడుగు. నమ్ముతావా? దేవుడు చేస్తాడా? ఎంతమందికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? ఆయన కోసం చేస్తాడు. మోషే గుర్తించినట్టు నీ జన్మ సార్థకత ఎందులో ఉందో గుర్తుపెట్టుకో. వేస్ట్ చేయవాకు టైం. పనికిమాలిన సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది కొంతమందికి. పనికిమాలిన సెల్ ఫోన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు కొంతమంది, వాళ్ళకి పనికొచ్చే సెల్ ఫోన్ అది. అది వదిలిపెట్టేసి ఇక మిగిలిన చెత్తంతా చూసి ఒక రోజులో కనపడినట్లు 5-6 గంటలు ఈజీగా ఆడతా పాడతా ఖర్చు అయిపోతుంది. దానిలో ఎంత టైం పాడు చేసుకొని లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారు. సేవకులు సైతం, పరిచారకులు సైతం చాలా తెలివిగా అందరికీ దాన్ని అందుబాటులో తెచ్చి, సైతాన్ గాడు ఇందులో భక్తి కూడా ఉంది చూడు అని కొంచెం అది 3 భాగాలు ఇది చూపించి టైంని తినేస్తా ఉన్నాడు. చాలామందిని వ్యర్థులుగా నిలబెట్టాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.